జై అనుభవానంద సద్గురు ప్రభు మహారాజుకు జై. జై అభయానంద సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపన 5వ కందార్థము. ఎరుకను కలలోపలనే నరుదించితి మీరట్లా ఎరుదించితిరి. ఎరుకు జన నేను మీరలు ఎరుకతో జనువార మనచు నెరిగేటి కొరకు గ్రంథము చేస్తి నెరిగే ఈ వరకు. గురుబోధంచన్ మేల్క నరులారా చేకుంటే ఎరుకానే కల జోలి నెరిగున్న నిల్వదంచెరిగేటి కొరకు గ్రంథము చేస్తి నెరిగే ఈ వరకు. జై సద్గురు. జై సద్గురు. కృష్ణ ప్రభుదేశ కేంద్రంలో వారి కందార్థముల యందు సభా విజ్ఞాపనలో 5వ కందార్థం. ఈ కందార్థంలో నేను ఎలా అరుదించాను అనేటువంటి విషయం, నా జన్మకు కారణము ఏమిటి అనే విషయం. ఒక విధంగా చెప్పాలంటే సృష్టి విధానమే. ఏం చెప్తున్నారంటే కృష్ణ ప్రభువులు, అయ్యలారా ఈ గ్రంథం నేను ఎరిగి చేశాను, నా రాకడ నేను ఎరిగి చేశాను, ఎరగక చేయలేదు. ఆ మరుగు ఎరిగిన వాడను కనుక మరిగి చేసినటువంటిది ఇది. ఎరుకను కలలోపల నేనరుదించితి మీరట్ల ఎరుదించితిరి. ఎరుక జన నేను మీరలు ఎరుకతో జను వారమనుచు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తి నెరిగి ఈ వరకు. ఇప్పటి వరకు కూడా ఎరిగి చేశాను, మీకు ఎరిగించేందుకై కూడా చేశాను. ఇంకొకటి, అందరూ ఇది ఎరగాలని చేశాను. నేను ఎలా అరుదించాను? ఎరుకను కలలోపల నేను వచ్చింది అంటే నా రాకడే స్వప్నం. అందుకే కృష్ణ ప్రభువులు తదుపరి కంద పద్యములలో కూడా అంటారు, లేని నీ రాకడే స్వప్నానందము నీకు గురుడు పరిపూర్ణంబున్ పూని తెలిపి మేల్కొల్పిన నేననకను నీవు బోవ నీ మేల్ కదిరా అంటారు కంద పద్యాలు. లేని నీ రాకడే స్వప్నానందము అంటారు. కారణం ఏంటంటే ఎరుక అనే కళ లోపల. అంటే ఏంటి ఎరుక అనే కళ లోపల? ఈ ఆకాశాదిక భూతములు ఏవైతే ఉన్నావో, ఏవేవి ఆకాశాదిక భూతాలు? ఆకాశ వాయువగ్ని జల పృథ్వీ ఓషధులు. జల పృథ్వుల వరకు భూతములు, దానికి మునుపు ఉన్న కూటస్థుడు అయినటువంటి ఆత్మ. తరువాత ఈ పృథ్వీ నుండి ఓషధులు, తదుపరి అన్నము. ఇవన్నీ కూడా ఎరుక అనే కళ. వాటి ద్వారానే నేను ఆ అన్నం ద్వారా కలిగినటువంటి రక్తము, దానిలోని శుక్ల శోణిత సంగమము వలన ఆ కళ లోపలనే నేను అరుదించాను. మీరట్లా ఎరుదించితిరి. మీరు కూడా ఎందుకని? నేను అరుదించిన విషయం నాకు తెలుసు, మీరు ఎలా వచ్చారు అనే విషయాన్ని కూడా కృష్ణ ప్రభువులు చెప్తున్నారు. కారణం ఏంటంటే ఈ పరిపూర్ణ బోధ ఎవరికి వారిది. నేను ఎలానో మీరు అలానే. నాకు వేరుగా మీకు వేరుగా ఉండదు.
అయితే నేను ఒక రకంగా భ్రమసి మీరు వేరే రకంగా భ్రమసినట్లయితే ఇది కలగా తోయదు, యథార్థముగానే తోస్తుంది. కలలో కల యథార్థమైనట్లుగానే తోస్తుంది. అయితే నేను ఎలా అరుదించానో అలానే మీరు అరుదించారు, తేడా లేదు. కలతోచిన రూపము ఎలాంటి రూపమో అలానే అరుదించినటువంటి వారమే ఇరువురము కూడా, నేను మీరలో. అయితే ఎరుక ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు లేకుండా పోతుంది? దీనికి మునిపే అనుకున్నాం, బయలుండగచ్చు. ఉన్న బయలును తెలిసినప్పుడు ఇక హరికరి వస్తుంది. సూర్యుని దర్శించిన చీకటి చందమే, ఇందు ఏ సంశయము లేదు. గురునేత్ర ప్రకాశముతో తాడును చూస్తే పాము పారిపోయినట్లు పారిపోతుందా? పాము ఉంటే కదా పారిపోను. అలా ఎరుక ముడి విడిపోయినప్పుడు, హృదయ గ్రంథి ముడి తెగినప్పుడు, నేను మీరలు ఎరుకతో జనువారమనచు ఎరుకే లేనప్పుడు, నేనుంటే నా ప్రపంచం ఉన్నది. ఈ సృష్టి స్థితి లయములున్నవి, వీటికి కేంద్రం నేనే, మరి ఏమీ కాదు. నేను లేనప్పుడు ఎక్కడున్నది సృష్టి? సృష్టి కారణమైనటువంటి వస్తువే నేను, జనన మరణ కారకమైనటువంటి బిందు స్వరూపమే నేను. నేను లేనప్పుడు ఏమున్నది? పరిపూర్ణము లేదు, నేను లేను, ఏమీ లేదు. నేను లేనప్పుడు, నేను ఉన్నప్పుడే దైవం. అది శాశ్వతమని చెప్పేందుకు నేనే కదా కారణం. అందుకే ఎరుకతో జనువారమనుచు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి నెరిగి ఈ వరకు ఇప్పటి వరకు మద్గురుదేవుని కరుణతో నేను బోధను ఆశాంతము గ్రహించి ఈ గ్రంథం చేశాను. ఎలారా ఏదో ఊసుకోక చెప్పేటువంటిది కాదు, నేను రచించినటువంటిది కాదు ఈ గ్రంథం. ఎరిగి ఈ వరకు ఇప్పటి వరకు ఎరిగాను, ఎరుగుతూనే ఉన్నాను. ఇది లేనిది అని నేను సచ్చే వరకు ఎరిగాను. అయితే గురుబోధంచను మేల్క నరులారా చేకుంటే, మనం నారములతో జనించిన నరులం, జలములతో. జలాంశమే మనది, నీరాంశమే కదా ప్రాణం. గురుబోధంచను మేల్క, ఇక్కడ మేల్కంటే ఏంటి? గురుబోధే మేల్క, వేరే మేల్క లేదు. అలాంటి మేల్కను మీరు చేకుంటే, అలా మేల్కొంటే, అలాంటి మేల్కను మీరు పొందినట్లయితే, పొందని వారికి ఇది అసాధ్యం, సుసాధ్యం కాదు. సమర్థులైన గురుదరి చేరి వారి ద్వారా గురుబోధ అనే మేల్కను చేపట్టినటువంటి వారిది ఈ బోధ. ఎరుకానే కలజోలి నెరిగున్న నిల్వదం తిరిగేటి కొరకు. ఎరిగి ఉన్నట్లయితే ఎరుకనే కలజోలి నిల్వదు, ఎరగకపోతే ఆ కలలోనే ఉండాలి. అందుకే కందపద్యాల్లో కూడా అంటారు ఈ రచనకి ఏంటంటే, ఈ కల కందములను వినుడో కలనరులారా నీకే ఒప్పిదమైనను, నే కలగనుక రచించితి. ఎందుకని? ఆ కల మోక్షమును జందనగు ఇవి వినినన్నంటారు. ఆ కళ మోక్షం చెందాలి, ఆ కళ విడిపోవాలి. ఎరుకానే కలజోలి నెరిగున్న నిల్వదం తిరిగేటి కొరకు. ఎరిగినట్లయితే ఎరుకనే కలజోలి ఇక లేదు.
అలా అందరూ ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు ఇప్పటి వరకు నేను ఎరిగాను. ఎరిగి గురుబోధ అనే మేల్కలో ఉన్నాను. నే కలను అని ఆరూఢత చెందాను. ఆ గూఢార్థాన్ని అందుకున్నాను కావుననే ఇది కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే అనేటువంటి భావాతీతమైన ఉనికిలో ఏ నిర్ణయము చేయక ఉన్న నేను ఈ గ్రంథాన్ని చేయవలసిన కారణం ఎరిగాను కాబట్టి గ్రంథాన్ని చేశాను. లేనెరుకనై అని తెలియచేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు. జై సద్గురు.